గుర్తుపెట్టుకో బాస్, మనీ అవసరమైతే ఏటీఎంకి వెళ్ళడం ఇప్పుడు కామన్ అయిపోయింది గానీ, మా చిన్నతనంలో ఏటీఎం సెంటర్లు ఇంట్లోనే ఉండేవి బాస్. అమ్మమ్మ, నానమ్మలు చీర కొంగు చివర ధనలక్ష్మిని ముడేసి దాచేవారు. వీళ్ళే మా చిన్నతనంలో ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్లు. రూ. 1 తీసుకుని అంబానీలాగా, రూ. 5 తీసుకుని అదానీలాగా పోజు కొడుతూ, రూ. 8కి విక్కీ బాల్ కొనుక్కొని హైదరాబాద్ సన్‌రైజర్స్ టీమ్‌ని కొన్నంత బిల్డప్ ఇచ్చుకుంటూ, బ్యాగీ ప్యాంట్స్ వేసుకొని తిరిగిన స్వాగ్ డేస్ అవి. ఫ్రిడ్జ్ లేకుండా వేసవిని దాటి ల్యాండ్‌లైన్ ఫోనున్న ఇల్లును చూసి కుళ్ళుకున్న రోజులవి. తిరుమల ట్రిప్ అంటే కోనికా కెమెరా ఎవరి దగ్గరుందో తెలుసుకొని, షేరింగ్‌లో ఫిల్మ్ కొనుక్కొని, ఫోటోలు చూసుకునేందుకు వారాలు వెయిట్ చేసిన వింటేజ్ డేస్ బాస్ అవి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కరెంటు పోలుకు వేలాడే పోస్ట్ బాక్స్‌ను చూసినప్పుడల్లా మనకెప్పుడు ప్రేమలేఖలొస్తాయో అంటూ ఇన్‌లాండ్ లెటర్స్ కోసం యవ్వనమంతా ఎదురుచూసిన రోజులవి. ఎందుకంటే ప్రేమదేశం అబ్బాస్‌కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ మేము. పెట్టుబడి లేదు గానీ చిన్ని గుండెల్లో పెద్ద కలలుండేటివి బాస్. మా జ్ఞాపకాల వెనుక ఎంటైర్ యూనివర్స్ దాగుంది. అందులో ప్రేముంది, లైఫుంది, అంతకు మించి సంతోషం ఉంది. మనకు మనం చెప్పుకునే ఓ గొప్ప కథ ఏదైనా ఉందంటే అది మన బాల్యమే బాస్.